హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బట్ కొంచెం కోల్డ్ అయింది, దానివల్ల నా గొంతు అనేది మొత్తం పోయింది. నా వాయిస్ని స్కిప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. దాదాపు 20 years దగ్గర వస్తుంది. నా పెళ్ళవకముందు కాయలు కాసినాయో కాయలేవో నాకు అంత తెలీదు. కానీ నా పెళ్ళై 6 years అయిపోతుంది. బట్ ఏటో కాయలైతే కాయలేదు. లాస్ట్ ఇయర్ మాత్రం ఒక కాయ పండింది. అది పండిపోయి రాలిపోయి కింద పడిపోయింది. బట్ ఈ ఏట మాత్రం 3 కాయలు పండినాయి. అసలు ఈ 3 కాయలు ఎందుకు పండినాయి అంటే మా మామయ్య మొన్న మందు వేయించిండు అనుకుంటా, దానికి 3 కాయలు పండినాయి. మీకు ఇప్పుడు ఆ 3 కాయలు చూపిద్దాం అనుకుంటున్నాను. జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అక్కడొకటి మీకు కనిపించిందా? అక్కడొకటి. కళ్ళన్నీ పెద్దగా చేసుకొని వెతికితే మళ్ళీ ఈ మూలన ఒకటి కనిపించింది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇక్కడ ఒకటి మూలన. కానీ చెట్టు అయితే మామూలు పెద్దగా లేదు, చాలా అంటే చాలా పెద్దగా ఎదుగుతుంది. బట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పండ్లు కాయలు అయితే ఇస్తలేదు, కానీ ఎవ్రీ ఫెస్టివల్కి ప్రతి పండుగకి మాత్రం తోరణాలు మాత్రం ఇస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఫ్రూట్ ఉంది చూడండి, మొత్తం 3 కాయలు పండినాయి. ఇంకా ఆకుల సాటుకు వెతికితే దొరుకుతాయేమో, బట్ తెలీదు. నా కంటికి కనిపించినవి అయితే 3 కాయలు. నాకైతే ఆ చెట్టు ఎక్కి తెంపాలనిపిస్తుంది. ఒకసారి నేను ఎక్కాలనుకుంటున్నాను ఆ చెట్టు. బట్ ఏంటంటే దానికి ఎక్కువ ఎక్కడానికి లేదు వీలుగా. చాలా అట్లా స్టిక్గా ఉంది. కొంచెం ఏమన్నా అటు ఇటు అయింది అనుకో, కింద పడి నా మక్కలన్నీ ఇరిగిపోతాయి. ఇక నా బాడీ ఏం పనికి రాకుండా అవుతుంది. కానీ గాలి మాత్రం మస్తు వస్తుంది, హాయిగా అనిపిస్తుంది సమ్మర్లో చెట్టు కింద పోయి కూర్చొని. మా బావ ఉయ్యాల తీసుకొచ్చిండు. ఇక ఉయ్యాల వేసుకొని సాయంత్రం పూట కూర్చొని మంచిగా చిల్ అవుతాము. అసలు ఆకులు చూడండి ఎంత మంచిగా వస్తాయి, చిగురిస్తాయి. పైనకి వెళ్ళి గుట్ట మంచిగా కనిపిస్తుంది. ఇది పైనకెళ్ళి తీసిన. పైనకెళ్ళి అయితే ఒక కాయ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మీకు చూపిస్తాను క్లియర్గా. ఇంతకుముందు ఏంటంటే నేను గేట్ బయటికి వెళ్ళి తీసిన. ఇదేంటంటే ఇంటి పైనకి వెళ్ళి తీస్తున్నాను వీడియో. ఇంటి పైనకి వెళ్ళి అయితే క్లియర్గా మంచిగా ఇంకా చెట్టు కనిపిస్తుంది క్లియర్గా. మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు మొన్న మామిడికాయలు తీసుకొచ్చిండ్రు. పాపము మస్తు అంటే మస్తు తీసుకొచ్చిండ్రు మామిడికాయలు. దాదాపు ఒక 10-20 కిలోల దాకా ఉంటాయి అనుకోండి. బట్ ఏంటంటే జీడి ఒకదానికొకటి అంటుకొని అలా సగానికి సగము ఏమంటారు బ్లాక్ అయింది, జీడ అంటుకొని ఖరాబ్ అయిపోయింది. బాధ అనిపించింది నాకు. అంత కష్టపడి తీసుకొచ్చిండ్రు, మొత్తం తిని తృప్తి పడలేదు. ఇట్లా సగానికి సగం ఖరాబ్ అయిపోయినాయని బాధ అనిపించింది. మా చెట్టుకైతే మస్తు కాయలు కాస్తాయి అబ్బా. మా ఊర్లో మా చేనులో ఉన్న చెట్టుకి, గుట్ట మీద చేను అని ఉంటుంది, ఆ చెట్టుకైతే మామూలు కాయలు ఉండవు. మస్తు కాయలు అంటే కాయలు కాస్తాయి. మా తాత వేసిండు అనుకుంటా ఆ చెట్టు. నాకు కూడా అంత ఐడియా లేదు ఆ చెట్టు గురించి, గుట్ట మీద చెట్టు గురించి. బట్ కాయలు అయితే మస్తు కాస్తాయి. కాయ తింటేనేమో ఫుల్ బుడ్డు ఉంటుంది, పచ్చడికి అయితే బెటరు. అదే మనము పండు అయినాక తింటే మాత్రం మొత్తం పండు కావాలి. సగం పండు అయినాక తింటే పుల్లనే ఉంటుంది. మొత్తం పండు అయినాక తింటే మాత్రం మామూలు తీయగా ఉండదు, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉంటుంది చాలా పండినాక తింటే. అబ్బబ్బా ఏం ఎండలరా దేవుడా! ఈ ఎండలకు ఎన్ని నీళ్ళు తాగిన అస్సలు దాహం తీరడం లేదు. నార్మల్ నీళ్ళు తాగితే ఇట్లయితే అట్లా కాదన్నట్టు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగిన మొన్న 2 రోజులు కాలబడి. నా గొంతు అంతా పోయింది, గొంతులో ఒకటే నొప్పి వస్తుంది. ఇక మా బావకి చెప్తే వేడి చాయ్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని తాగు, వేడిగా ఉన్నప్పుడు కొంచెం గొంతు క్లియర్ అవుతుంది అని అన్నాడు మా బావ. కొంచెం ఫాలో అవుతున్నా, కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. మీకు ఇంకేదన్నా బెటర్గా మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మా బావ అంటుండు నా గొంతు ఇట్లా అయిన నెక్స్ట్ డే లేచిన తెల్లారి బావాని పిలిస్తే నా గొంతు అదోలా అనిపిస్తుంది, లావుగా వస్తుంది. మా బావ గొంతు విని షాక్ అయిండు. పోయిందా గొంతు అమ్మయ్య 2 రోజులు ఇక ప్రశాంతంగా ఉండొచ్చు నేను నీ టార్చర్ లేకుండా అని అంటున్నాడు మా బావ. నేను అన్నప్పుడే నా గొంతు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు ఉన్నట్టే ఉంటా, నాకు ఏదైనా నేను డైలాగ్ కొట్టిన.
బట్ ఈ ఎండలకి ఎక్కడికన్నా పోవాలన్నా సుక్కలు కనిపిస్తున్నాయి, దాన్ని ఇంట్లో అయిపోయిందన్నా షాప్కి పోవాలన్నా కూడా మస్తు భయం అయిపోతుంది. అట్లా ఎండలు కొడుతున్నాయి. రోజుకు 3 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది రే బాబు. నేనైతే 2 సార్లు చేస్తున్నాను అనుకోండి. ఈ ఎండలకు ఈ చెమట పట్టిపోతుంది. స్మెల్ అయితే కంపు స్మెల్ వచ్చేస్తుంది. కొద్దిసేపు ఫ్యాన్ లేకుండా ఉన్నా బయట కూర్చున్న పోయినా మస్తు ఉబ్బరం అంటే ఉబ్బరం ఇస్తుంది. నాకైతే పిచ్చ కోపం వస్తుంది. నాకేనా మీకు కూడా ఇలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మా చెట్టు మంచిగా పెరుగుతుంది కానీ ఏంటంటే అది ఏమో చెట్టు ఖరాబ్ అయిపోతుంది. అది పురుగు పట్టి మొత్తము మొద్దంతా ఖరాబ్ అయిపోతుందని కొమ్మలన్నీ చెట్టు మొదలు ఉంటాయి కదా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. పనులు వేయకపోయినా ఏమి వేయకపోయినా ప్రతి పండుగకి తోరణాలు మంచి చల్లటి గాలిని నీడనిస్తుంది అనుకుంటే ఇట్లా చేస్తుంది చెట్టు వచ్చేసి. ఎవరైనా ఈ ఎండలకు సన్ననీళ్ళు తాగుతారు, నార్మల్ నీళ్ళు తాగుతారు. అది కామన్గా జ్యూసులు తాగుతారు, మ్యాంగో జ్యూసులు అంట, రకరకాల జ్యూసులు డీహైడ్రేట్ అవ్వకుండా. బట్ చాయ్ ఎవరైనా తాగుతారా? నాలాంటి వాళ్ళు తెలివి తక్కువ దద్దమ్మలు తాగుతారు. ఏంటో ఒక 1 వీక్ నుంచి సాయంత్రంగా అందరూ చాయ్ తాగాలనిపిస్తుంది. అసలు నాకేనా ఇట్లా మీకు కూడా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మళ్ళీ మా బుడ్డమ్మకి మా అన్న కూతురికి పుట్టెంటుకలు తీద్దాం అనుకుంటుండ్రంట. ఈ ఎండల ఎట్లా పోవాలనో ఏందో నాకు ఏం అర్థమవుతలేదు. ఇంకా డేట్ ఏం ఫిక్స్ చేయలేరు. బట్ ఈ ఎండలో పోతే మాడి మసి అవ్వడం పక్క. అసలు బయటికి పోవాలనిపిస్తలేదు, షాప్కి కూడా నాకైతే వెళ్ళాలనిపిస్తలేదు. తప్పనిసరి అయితేనే వెళ్ళి వెంటనే వచ్చేస్తున్నాను. ఎండకు అట్లా బుగిలేస్తుంది నాకైతే. మొన్న ఒకరోజు మోటార్ కాలిపోయింది మాది కూలర్ది. ఒకటే నైట్ వాడుకున్నాం అబ్బా కూలర్ లేకుండా. అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆ ఫ్యాన్ గాలి ఏమో అస్సలు సరిపోతలేదు. నన్నేమో కొనాకేస్తారు మా వాళ్ళు ఏమో మధ్యలో వండుకుంటారు. మా బావ మా పిల్లలేమో అందరు మధ్యలో వండుకుంటారు. నన్నేమో కొనాకు దొబ్బి పడేస్తారు. ఆ కొనాకు నాకు గాలి వస్తలేదు, పాడొస్తలేదు. ఇక లాస్ట్కి ఏం చేసిన అంటే వాళ్ళ కాళ్ళ కింద వచ్చి పండుకున్నా. అప్పుడు కొంచెం చల్ల గాలి తాకి నిద్రపోయిన. ఇక మళ్ళీ తెల్లారే ఇక మోటార్ తీసుకొచ్చి సెట్ చేసిండు మా బావ. అసలు ఈ ఎండాకాలం అంటే మామూలు కాదు. అసలు మనం మనుషులమే వెరైటీ. వానకాలంలోనేమో వాన అంటాం, ఎండాకాలంలోనేమో ఎండ అంటాం, చలికాలంలోనేమో చలి అంటాం. ఇప్పుడు అనుకుంటుండొచ్చు మనుషులు, ఏం మనుషులరా బాబు, ఎండాకాలంలోనేమో ఎండ వస్తుంది ఇంతగానం ఎండన అంటాం, చలికాలంలోనేమో ఇంతగానం చలి అంటాం, వానకాలంలోనేమో ఇంతగానం వాన, ఎట్లా వెళ్ళాలి బయటికి, ఎట్లా పరిస్థితి అని అనుకుంటాం. మనుషులం అందరం ఇంతే. ఏ దాన్నైనా మనం దాన్ని హైలైట్ చేస్తూ ఉంటాం ప్రతి కాలాన్ని. వీడియో వచ్చేసి ఇంతే. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.